హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కామాక్షి ప్రభావతితో కూతురికి బుద్ధి చెప్పమని పిలిపిస్తే, "మీరు మీరు తన్నుకు చావండి అని ఎళ్ళిపోతుందేంటి?" అని అంటా ఉంటే ప్రభావతి, "హ! శృతిని ఈవిడ తిడితే మీనాని దూరం పెడుతుంది అనుకున్నాను. వాళ్ళిద్దరికీ గొడవలవుతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడేం చేసేది?" అని అంటా ఉంటే రోహిణికి ఫోనొస్తది. ఫోన్ జూసి, "క్లయింట్ నుండి కాలొచ్చిందాంటీ. మీరు మాట్లాడుతూ ఉండండి" అని చెప్పి బయటికెళ్ళి మాట్లాడుతది. రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అనగానే అవతల వాళ్ళు కళ్యాణినా మాట్లాడేది అని అడుగుతారు. మీరెవరు అని రోహిణి అడగగానే ఆవిడ, ఇక్కడ ఒక ఆవిడ పడిపోయిందండి. ఆవిడ పేరు సుగుణం అంట. అనగానే రోహిణి కంగారు పడుతూ, మా అమ్మే. ఎప్పుడు? ఎక్కడ? అని అడుగుతది. ఇక్కడ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారండి. త్వరగా రండి. అనగానే రోహిణి కంగారు పడుతూ, ఇప్పుడే, ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తది. లోపలికొచ్చి ప్రభావతి ఉండదనమాట. అత్తయ్యేరి అని అడుగుతది. వెంటనే కామాక్షి, శృతి వాళ్ళ అమ్మగారిచ్చిన డోస్‌కి మొహం మాడిపోయింది. మొహం కడుక్కోడానికి వెళ్ళింది. అనగానే రోహిణి, నేను అర్జెంట్‌గా వెళ్ళాలి. ఒక క్లయింట్ వెయిట్ చేస్తున్నారు అని బ్యాగ్ తీసుకొని వెళ్ళబోతే కామాక్షి, అమ్మాయి ఎండలో వెళ్ళినందుకు బాగా ట్యాన్ అయింది. కొంచెం ఫేషియల్ చేసి వెళ్ళొచ్చుగా అని అడుగుతది. అప్పుడు రోహిణి, వచ్చాక చేస్తానంటీ. ఇప్పుడు వెళ్ళకపోతే ఒక వాల్యుబుల్ కస్టమర్‌ని మిస్ అవుతాను. ఓకేనా? అని చెప్పి వెళ్ళిపోతది. కామాక్షి, ఆ! ఆ కస్టమర్ వాల్యుబుల్ కస్టమరా? అంటే నేను వాల్యూ లేని కస్టమర్‌నా? హ్మ్. అని అనుకుంటది. తర్వాత కామాక్షి ఇంకా ప్రభావతి ఇద్దరూ డాన్స్ ప్రాక్టీస్ చేసే దగ్గరికెళ్తారు. కామాక్షి, వదినా, మీ ఇంటి గొడవ ఎప్పుడూ ఉండేదే గానీ, రాక రాక పిల్లలొస్తున్నారు. ముందు వాళ్ళకి డాన్స్ నేర్పిచ్చు. అనగానే ప్రభావతి, పిల్లలు అందరూ వచ్చి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు నిలబడండి అనగానే అందరొస్తారు. ఇంకో ఇద్దరేరి అని ప్రభావతి అడుగుతది. కామాక్షి, అయిపోయింది. తమరి ప్రతాపం అర్థమైపోయి ఇది కాని పనిలే అని అనుకుని ఎళ్ళిపోయి ఉంటారు. అనగానే ప్రభావతి, అంత లేదు. ఆ అబ్బాయి పేరేంటి? ఆ! ప్రేమ్ కుమార్. చాలా మర్యాదస్తుడు అని అంటా ఉంటే కామాక్షి, నీ కోడళ్ళే నీకు మర్యాద ఇవ్వడం లేదు. ఇక వాళ్ళేమిస్తారులే అనంటది. వెంటనే ప్రభావతి, నీకు తర్వాత క్లాస్ తీసుకుంటాను. నువ్వెళ్ళి దూరంగా నిలబడు. నీ నోరు బాగా నాట్యం చేస్తుంది. నేనొచ్చి తాళం వేస్తా. అనగానే కామాక్షి నోరు మీద వేలేసుకుంటది. ప్రభావతి, ఇద్దరూ వెళ్ళిపోయి ఉంటారా? అని అంటా ఉంటే కామాక్షి, అదే కదా చెప్తున్నాను అనంటది. అప్పుడు ప్రభావతి, కామాక్షి అనగానే మళ్ళీ నోటి మీద వేలేసుకుంటది. ఒక పాప, మాస్టర్ గారు వాళ్ళిద్దరి బ్యాగులు ఇక్కడే ఉన్నాయి అని అనగానే ప్రభావతి, బ్యాగులిక్కడ పెట్టి వాళ్ళెక్కడున్నారు? బాబు ప్రేమ్ కుమార్, బాబు ప్రేమ్ కుమార్, రాధిక అని పిలుస్తా ఉంటే కామాక్షి, రాధిక అనంటది. ప్రభావతి, కామాక్షి అని ప్రేమ్ కుమార్ అని పిలుస్తా ఉంటే ఇద్దరు సైలెంట్‌గా బయటకొస్తారు. ఆ ఇద్దరిలో అమ్మాయి, నేనొద్దనే చెప్తున్నాను. నువ్వే ఇలా అన్నావు. ఇప్పుడిద్దరం దొరికిపోతాం అని అంటా ఉంటే ఆ అబ్బాయి, ఏం కాదులే పద అని వెళ్తారిద్దరు. కామాక్షి, ఎక్కడి నుండొస్తున్నారు అని అడగగానే ప్రభావతి, నేనడుగుతాను కదా అనంటది. ఇది నా ఇల్లు వదినా అనగానే ప్రభావతి, వాళ్ళు నా స్టూడెంట్స్ అనగానే కామాక్షి, అయితే మాత్రం బయటకెళ్ళకుండా పైకెందుకెళ్లారు అని అంటా ఉంటే ఆ అబ్బాయి, పైన ప్రాక్టీస్ మొదలుపెట్టాం ఆంటీ అని అంటాడు. కామాక్షి, ప్రాక్టీసా? ఏం ప్రాక్టీసు అని అడుగుతది. అప్పుడు ఆ అబ్బాయి, ఆ! ముద్రలు నేర్చుకుంటున్నాం అనగానే కామాక్షి, అక్కడెందుకు చేస్తున్నారు? ఇక్కడ స్థలం లేదా అని అడుగుతా ఉంటే ఆ అబ్బాయి, అంటే మాస్టర్‌ని కరవడానికి ఎవరో వచ్చారు కదా! డిస్టర్బ్ అవ్వద్దని పైకెళ్ళాం అని అంటా ఉంటే కామాక్షి ఆ అమ్మాయిని అనుమానంగా చూస్తూ, నువ్వెందుకిలా ఉన్నావు? చెమటలెందుకు పడుతున్నాయి అని అడుగుతది. అప్పుడు ప్రేమ్ కుమార్, ఇంతసేపు తనతో ప్రాక్టీస్ చేయిచ్చాను కదా! పైన ఎండ కూడా ఉంది. అందుకేనేమో అనగానే ప్రభావతి, ఎవరితో ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇక్కడ మాస్టర్‌ని నేనున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఆ! వచ్చి నిలబడండి. బెండ్ అవ్వండి. ముందుకు రండి అని డాన్స్ నేర్పిత్తా ఉంటది. ఇటు మీనా తనకి తెలిసిన ఒక ఆవిడకి పూలిచ్చి మాట్లాడుతా ఉంటది. శృతి వాళ్ళ అమ్మగారు కారులో ఎళ్తూ, ఆహా! నాకివాళ ఇలా అన్నీ ఎదురైతున్నాయేంటి అని నవ్వుతూ, డ్రైవర్ కారాపు అని చెప్పి కారు దిగి, మీనా అనగానే మీనా, మీరా అని అడుగుతది. అప్పుడు ఆ శోభ, నేనే అని అంటా ఉంటే, మీనా బాగున్నారా అని అడుగుతది.
వెంటనే శోభ, "నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవరు బావుంటారు?" అని అంటా ఉంటే మీనా, "నేనా? నేనేం చేశాను?" అని అడుగుతది. "మీ బాగుకి నేను అడ్డు తగులుతున్నానా?" అని అడుగుతది. వెంటనే శృతి వాళ్ళ అమ్మగారు, "నా కూతురు ఆ ఇంట్లో ప్రశాంతంగా కాపురం చేయడం నీకిష్టం లేదా?" అనగానే అక్కడున్న ఆవిడ, "ఎవరు మీనా ఈ మహాతల్లి? నీ గురించి అలా మాట్లాడుతుందేంటి?" అని అంటా ఉంటే మీనా, "నా చిన్న తోటికోడలు వాళ్ళ అమ్మ" అనంటది. అప్పుడామె, "ఎవరైతే మనకేంటి? ఏం మాట్లాడుతుంది?" అనగానే మీనా, "నేను మాట్లాడుతున్నాను కదక్కా" అనంటది. అప్పుడు శృతి వాళ్ళ మమ్మీ, "ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చెప్పేది పూర్తిగా వినడమే నీ పని. సరే చెప్పండి" అని మీనా అంటది. "శృతితో కలిసి ఇంట్లో బాగా గొడవలు పెడుతున్నావంట? నీలాంటి వాళ్ళతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలా ఉంది. ఏం నేర్పిస్తున్నావు దానికి? దాని మనసెందుకు చెడగొడుతున్నావు?" అనగానే మీనా, "నేను ఎవ్వరి కాపురం కూల్చాలని అనుకోవడం లేదు. ఎవరి జోలికి వెళ్ళాలనుకోవడం లేదు. అయినా శృతి చిన్న పిల్లేం కాదు. మంచి, చెడు అన్నీ తెలిసిన తెలివైన అమ్మాయి. అలాంటి అమ్మాయి నీలాంటి వాళ్ళ కడుపున ఎలా పుట్టిందా అని నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. శృతి, నేను సొంత అక్క చెల్లెల్లా ఉంటున్నాం" అని అంటా ఉంటే శోభ, "ఏంటి? నువ్వు తనకి అక్కవా? నీ స్టేటస్ ఎక్కడ? మా స్టేటస్ ఎక్కడ? పువ్వులు అమ్ముకునేదానివి. నువ్వు నా కూతురికి అక్కవా?" అని అంటా ఉంటే మీనా, "కొంచెం మర్యాదగా మాట్లాడండి. పువ్వులమ్ముకునే వాళ్ళంటే అంత చులకనగా ఉందా? నిజమే, నేను పువ్వులమ్ముకునేదాన్నే. కానీ నా పని నేను చూసుకొని పోతాను. మీలాగా రోడ్ల మీద చిల్లరగా గొడవలు పెట్టుకోను" అని అంటా ఉంటే అక్కడున్న మీనా వాళ్ళ ఫ్రెండు, "ఏ అమ్మా మహాతల్లి, పువ్వులమ్ముకునే వాళ్ళు గతిలేని వాళ్ళని అనుకుంటున్నావా? ఒక్క ఫోన్ చేశానంటే మొత్తం పూల మార్కెట్‌లో పని చేసుకునే వాళ్ళంతా వస్తారు. నీ ఇంటికి నువ్వు ఇలా మాత్రం వెళ్ళవు. నువ్వు చచ్చాక కూడా పువ్వులే చల్లుతారు. నోట్ల కట్ట చల్లరు" అనగానే శోభ, "అవునులే, మీరంతా ఒకటే కదా! డబ్బున్న మాలాంటి వాళ్ళంటే కడుపు మంట" అని అంటా ఉంటే ఆవిడ, "ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు" అని పైపైకి పోబోతది. మీనా, "అక్క, అక్క, అక్క, అంత పని చేయకు. ఆవిడకెలాగో సంస్కారం లేదు. మనకుందిగా" అనంటది. వెంటనే శోభ, "ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? పువ్వులమ్ముకొని సంపాదించి వెనకేసుకోవడం కుదరడం లేదని నా కూతుర్ని అమాయకురాలిని చేసి దాన్నుండి డబ్బు లాగాలని చూస్తున్నావా?" అనంటది. అప్పుడు మీనా, "ఇంతవరకు ఎంత లాగానో వెళ్ళి మీ కూతుర్నడగండి. నా కూతుర్నేంటి అడిగేది? ఆ రోజు మండపంలో నా కూతురి హారం దొంగలిస్తూ దొరికిపోయావు కదా! మీ బుద్ధులు ఎవరికి తెలియవు" అనగానే మీనా కోపంగా, "మర్యాదగా మాట్లాడండి" అనంటది. వెంటనే శోభ, "లేకపోతే ఏం చేస్తావు?" అని అడుగుతది. అప్పుడు మీనా వాళ్ళ ఫ్రెండు, "ఇక్కడే నీ శవానికి దండేసి పంపిస్తాం" అనంటది. అప్పుడు శృతి వాళ్ళమ్మ, "ఏంటి రెచ్చిపోతున్నారు మీరిద్దరూ? చూడు, నీలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోడానికి రాలేదు నేనిక్కడికి. నా కూతురి కాపురం గురించి మాట్లాడ్డానికొచ్చాను" అనగానే మీనా, "అసలు ఇవన్నీ మీకెవరు చెప్పారు?" అని అడుగుతది. అప్పుడు శోభ, "హ్మ్. మీ అత్తే చెప్పింది. నాకు ఫోన్ చేసి పిలిపిచ్చి, కామాక్షి ఇంట్లో కూర్చోబెట్టి మరీ చెప్పింది. నువ్వు శృతి మైండ్ చెడగొట్టి ఇంట్లో గొడవలు పెంచుతున్నావు అని చెప్పింది" అని అంటా ఉంటే మీనా, "ఓహో! ఆవిడ చెప్పిందా? మంచిది" అనంటది. అప్పుడు శోభ, "ఏం మంచిది? ఎవరికి మంచిది? నీకే మంచిది కాదని చెప్తున్నాను. నీ భర్తకి తాగడానికి డబ్బులు లేకపోతే చెప్పు. ఎంత కావాలో చెప్తే ముష్టి పడేసినట్టు పడేస్తాను" అనగానే మీనా, "చాలు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. నువ్వెంత? నీ లెక్కెంత? ఇదే మాట ఇంకెవ్వరితైనా అనుంటే ఏం చేస్తావు" అని శోభ అడుగుతది. శృతి మీద యాసిడ్ పొయ్యాలి అని అనుకున్న ఎదవల్ని ఎలా అయితే తరిమి తరిమి కొట్టానో అలా కొట్టేదాన్ని. ముక్కు, మొహం ఏకం చేసేదాన్ని అని అంటా ఉంటే మీనా వాళ్ళ ఫ్రెండు, "ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే ఇటుకరాళ్ళు ఇక్కడే ఉన్నాయి. పో అమ్మా పో. నువ్వు సరిగ్గా పెంచుంటే నీ కూతురు ఇంకొకడితో ఎలా లేచిపోతుంది" అనంటది. అప్పుడు శృతి వాళ్ళమ్మ, "ఛీ! నీలాంటి వాళ్ళతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ" అనగానే మీనా, "తక్కువ కాదు, అసలుంటేనే కదా" అనంటది. శోభ కోపంగా ఎళ్ళిపోతదక్కడి నుండి. వెనకాలే బాలు కారొస్తది. చూసేస్తాడు శోభని. "ఆవిడెందుకొచ్చింది?" అని అడుగుతాడు మీనాని. "మీరెందుకొచ్చారు?" అని మీనా అంటది. "ముందు నేనడిగిన దానికి జవాబు చెప్పు మీనా" అనగానే మీనా, "ఏం లేదండి. పువ్వులు కొనడానికొచ్చారు అంతే" అనగానే బాలు,
ఆవిడ పువ్వులతో ఎళ్ళడం లేదు, కోపంతో ఎళ్తుంది. ఏమనింది? అనంటాడు. అప్పుడు మీనా, ఆవిడ నన్నేమంటుందండి? అనంటా ఉంటే పక్కనావిడ, ఏంటి మీనా ఇంకా దాచిపెడతావు? ఎన్నెన్ని మాటలందో మర్చిపోయావా? అక్కా! నువ్వూరుకో అని మీనా అంటది. బాలు కోపంగా, మీనా చెప్తావా లేదా? లేదంటే నేనే వెళ్లి ఆవిడనడుగుతా అనగానే, మీనా వాళ్ళ ఫ్రెండు వాళ్ళ కూతుర్ని మీ ఆవిడ చెడగొడుతుందంట. ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది. మీనాని దొంగ అనింది. నువ్వు తాగడానికి డబ్బుల్లేక, డబ్బు కోసం శృతిని మంచి చేసుకుంటుంది అని తిట్టింది. బాలు కోపంగా, మీనా రా వెళ్దాం అనగానే ఎక్కడికి అని మీనా అడుగుతది. ఆవిడతో మాట్లాడ్డానికి, బుద్ధి చెప్పడానికి అని అంటా ఉంటే మీనా, అయ్యో! ఆవిడ శృతి వాళ్ళ అమ్మండి. అందులోనూ ఆడమనిషి. మనింటి వియ్యపురాలు. మీరెలా గొడవ పడ్డం బావుండదు. అనగానే మీన పక్కనావిడ, నన్ను గూడా తీసుకెళ్ళు బాలు. నేను కూడా 4 ఇటుకరాళ్ళు పట్టుకొస్తాను. అనగానే మీనా, అబ్బా! నువ్వు ఆగక్కా. ఇలా ఆవేశపడతారనే నేను చెప్పలేదు. అనంటా ఉంటే, బాలు ఆవేశం మాత్రమే కాదు, రక్తం మరిగిపోతుంది. నా పెళ్ళాన్ని పట్టుకొని అన్ని మాటలు అంటుందా? అనంటాడు. అప్పుడు మీనా బాలు దగ్గరికెళ్ళి, నేనేమీ ఊరుకోలేదండి. గట్టిగానే సమాధానం చెప్పాను అనంటా ఉంటే బాలు, నువ్వెంత గట్టిగా చెప్పినా నేను చెప్పే పద్ధతిలో చెప్తే జీవితంలో నీ జోలికి రాదు. పద! అని చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటే, అయ్యో! నా బండి ఇక్కడే ఉందండి అనగానే, బాలు ఆ బండి దగ్గరికెళ్ళి కీస్ తీసేసి ఆమెకిచ్చేసి, అక్కా! నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని చెప్పి, పద! ఎక్కడికండీ? అని మీనా అడుగుతా ఉంటే, నువ్వెక్కో అని చెప్తాడు. ఇద్దరు కలిసి కారులో ఎళ్తారు. ఇటు ప్రభావతి ఇంట్లో హాల్‌లో అటు ఇటు తిరుగుతూ, ఛీ! ఛీ! శృతి వాళ్ళ అమ్మని నేను రెచ్చగొడితే, ఆవిడ శృతిని రెచ్చగొడుతుందని, ఇద్దరూ కలిసి మీనా మీద రెచ్చిపోతారని, దాంతో తోడికోడళ్ళు విడిపోతారని, ఇక జీవితంలో శృతి మీనాని సపోర్ట్ చేయదని మాస్టర్ ప్లాన్ చేశాను. ఎగిరి తన్నిపోయింది వియ్యపురాలు అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతా ఉంటే, రవి ఇంకా శృతి ఇంటికొస్తారు. ఏంటి ఇవాళ ఇద్దరు తొందరగా ఇంటికొచ్చేశారు అని అడుగుతది. శృతి రవి చేయి పట్టుకొని, దా రవి పోదాం అని అంటా ఉంటే, ఆ ఆగండి ఆగండి ఆగండి, ఎక్కడికి అని అడుగుతది. అప్పుడు శృతి, తొందరగా వస్తే రానివ్వరేమో అని బయట రోడ్లు పట్టుకొని తిరిగేసొద్దామని అనగానే ప్రభావతి, ఇప్పుడు నేనేమన్నానని అంత వెటకారంగా మాట్లాడుతున్నావు? ముందు ఎవరు మొదలుపెట్టారు అని శృతి అడుగుతది. ఏరా రవి, నేనడిగిన దాంట్లో అంత వెటకారంగా ఉందా? అనగానే రవి, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలోని లవంగాలు అన్నీ కలిపి ఒకేసారి తింటే ఎంత ఘాటుగా ఉంటుందో అంత ఘాటుగా అడిగావు. అనగానే ప్రభావతి బిత్తర మొఖం వేసుకొని, ఏంటి ఇవాళ తొందరగా వచ్చారు అనే మాటలో ఇన్ని లవంగాలున్నాయా? శృతి ఏమో, లేకపోతే ఇదేమైనా ఆఫీసా? టైంకి లోపలికి, టైంకి బయటికి రావడానికి? ఇక నుంచి ఇన్‌కమింగు, ఔట్‌గోయింగు రిజిస్టర్ పట్టుకొని గుమ్మం దగ్గర కూర్చోండి. నాకు తలనొప్పిగా ఉంది రవి. నేనెళ్ళి పడుకుంటాను అని విసుక్కుంటూ వెళ్ళిపోతది. రవి ఏమో శృతి, శృతి అని అంటా ఉంటాడు. ప్రభావతి అలా చూస్తూ, ఏ ఏరా నీ పెళ్ళాం మాటల్లో లవంగాలు, మిరియాలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇన్ని కనబడుతున్నాయేంట్రా? అని అంటా ఉంటే రవి, వేరే టెన్షన్‌లో ఉందిలే అమ్మా అని అంటాడు. అప్పుడు ప్రభావతి, వేరే ఏం జరిగింది? అని అడుగుతా ఉంటే రవి, వేరేదే జరిగింది అని అంటాడు. అదే ఆ వేరేదే ఏంట్రా? అనగానే రవి, ఎవరో పని పాట లేకుండా తిని కూర్చునేవాళ్ళు వేరే పుల్లలు పెడుతూనే ఉంటారులే అమ్మా. ప్రభావతి, అంటే నన్నేనా అనేది? అని అంటది. అప్పుడు రవి, ఇప్పుడు నేను నీ పేరెత్తానా? అనగానే ప్రభావతి, ఆ! నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పమ్మా అని అడుగుతాడు. నేను శృతి వాళ్ళ అమ్మతో మాట్లాడాను. మంచిది అని అంటాడు. ఏం మాట్లాడాను అని అడగరా? అనగానే రవి, అడక్కపోతే చెప్పవా? రేయ్ లవంగాలు, ఇవాళ మీ పెళ్ళాం మొగుడు మాటల్లో ఇన్ని గ్రాముల లవంగాలు కనిపిస్తున్నాయేంట్రా? విషయం చెప్పమ్మా అని అంటాడు. మా అత్తగారితో ఏం మాట్లాడావు అని అడుగుతాడు. ప్రభావతి, శృతి ప్రవర్తన గురించి అని అంటా ఉంటే, రవి, శృతి ఏం చేసింది అని అడుగుతాడు. ఆ మీనాతో కలిసి నాకు మర్యాద ఇవ్వడం మానేసిందిరా. నన్ను పూచిక పుల్ల కింద తీసి పడేస్తుంది. ప్రతిరోజు ఇదే తంతు అనగానే రవి, అసలు దీనికి మా అత్తకి సంబంధం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి, కూతురికి బుద్ధి చెప్పడం తల్లి బాధ్యత. ఏదైనా వస్తువు పనిచేయకపోతే దాన్ని తయారు చేసిన కంపెనీనే కదా అడుగుతాం అని అంటా ఉంటే రవి, ఆ కంపెనీ ఛీ, ఆవిడేమన్నారు అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి,
మీరు తన్నుకు చావండి అని వెళ్ళిపోయారు. ఓహ్! అదా జరిగింది. అందుకేనా లవంగాలు నూరుతున్నావు నువ్వు? ఎవరు? అని ప్రభావతి అడుగుతది. బాలు సీరియస్‌గా డబ్బుడమ్మా, డబ్బుడమ్మా అనుకుంటూ వస్తాడు. మీనా ఎనకాలే వస్తది. ఒరేయ్! లేచిపోయినాడా? ఆ డబ్బుడమ్మడెక్కడ్రా? అనగానే రవి నీకేమైంది? అని అడుగుతాడు. వెంటనే మీనా ఏది జరిగినా అందరు నా మీద పడతారు. నీకేమైంది వదినా? అని రవి అడుగుతాడు. మీనా ఏమైందో శృతినే పిలువు చెప్తాను. ఇవాళ అటో ఇటో ఏటో తేలిపోవాల్సిందే అని అంటా ఉంటే బాలు అందరికీ నా పెళ్ళాం ఒక్కతే కనిపిస్తుందా? ఈవిడన్నాది అంటే అర్థముంది. ఇన్నేళ్ళొచ్చినా ఈవిడికి మెదడు ఎదగలేదు అనుకోవచ్చు. నీ భార్య మీనాతో బానే ఉంటుంది కదా! వాళ్ళమ్మలా తయారైందేంటి? ఆ! మనమ్మలా తయారైందేంటి? అనంటాడు. మీనా ఏమో ఇవన్నీ కాదు. ముందు తాడో పేడో తేల్చుకోవాలి. పదండి. రవి టెన్షన్ పడుతూ ఏమైందో చెప్పకుండా ఎందుకు శృతి మీద కోపపడుతున్నారు అని అడుగుతాడు. వెంటనే బాలు కంపెనీ ఒక రకంగా తయారైతే వస్తువు ఇంకో రకంగా తయారు చేస్తుందా? అని అంటా ఉంటే మీనా తల్లిని బట్టే కూతురు అని అంటది. ప్రభావతేమో సంతోషంగా తనలో తను అయితే నేను వేసిన లవంగాలు బానే మండుతున్నాయి అని అనుకుంటూ పైకి ఆ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్ని లవంగాలు చి ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నారు అని అడుగుతది. వెంటనే బాలు ఇది నీకు అనవసరమైన విషయం. ఇందులో నీకు జోక్యం చేసుకోవడానికి కుదరదు. పద మీనా ముందు కూతురు దగ్గరికెళ్ళి కడిగి పారేయాలి అని ఇద్దరు పైకెళ్తారు. రవి ఏమో అక్కా చెల్లెల్లా కలిసుండేవాళ్ళు. వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అని అనుకుంటూ కంగారు కంగారుగా వెళ్తాడు. పైన వాళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఒరేయ్! నిన్ను అనని బాలు అంటా ఉంటే, రవి అన్నయ్య ఆగన్నయ్య అని అంటా ఉంటాడు. అందరు గొడవ పడుతూ ఉంటే, కింద ప్రభావతి కుర్చీలో కూర్చొని నవ్వుకుంటూ ఎన్ని లవంగాలో, ఎన్ని కారాలో, మిరియాలో అని నవ్వుకుంటూ ఉంటది. శృతి అయినా మీ అత్తని నేనంటే నువ్వు ఊరుకుంటావా? అని అంటా ఉంటే మీనా మధ్యలో మా అమ్మని లాగావంటే మర్యాదగా ఉండదు. అనగానే శృతి నువ్విచ్చేదేందే మర్యాద? అని అంటా ఉంటే బాలు అసలు మీ అమ్మకి మనింటి విషయాలు ఎవరు చేరేస్తున్నారు? నువ్వే కదా! రేయ్! అసలేమనుకుంటున్నావురా నువ్వు? అన్నయ్య ఆగు అని రవి అంటా ఉంటే, ఏమనుకుంటున్నావురా? నువ్వేమనుకుంటున్నావు? అని అంటా ఉంటే, కింద ప్రభావతి డాన్స్ చేస్తా ఉంటది. ఇదంతా వింటూ మ్యూజిక్‌లా అనుకుంటూ డాన్స్ చేస్తా ఉంటది. శృతి ఏమనుకుంటున్నారు మీరు? అసలేమనుకుంటున్నారు మీరు? అనగానే బాలు నీకు పొగురు, మీ అమ్మకు పొగురు, మీ అయ్యకు పొగురు. వాళ్ళు పైన తిట్టుకుంటా ఉంటారు. కింద ప్రభావతి డాన్స్ చేస్తా ఉంటది. అయ్యో! ఆనందం తన్నుకొస్తుందే. ఇంత ఆనందాన్ని ఎలా తట్టుకోనమ్మో! అబ్బా! అమ్మా! అని అనుకుంటూ ఉంటే సత్యమొస్తాడు. ప్రభా! ఏం జరుగుతుంది? అని అడుగుతాడు. ప్రభావతి బయటకు గూడా వినిపిస్తుందా? అని అడుగుతది. వీధి చివరి వరకు వినిపిస్తుంది అని సత్యం అంటా ఉంటే, గొడవ పడుతున్నారు అని నవ్వుతూ అంటా ఉంటే, ఎవరు వారు? అని సత్యం అడుగుతాడు. ఆ నలుగురు అని ప్రభావతి అంటా ఉంటే, ఏ నలుగురు? అని సత్యం అడుగుతాడు. బాలు, మీనా, రవి, శృతి అండి. ఎందుకు? అని సత్యం అడుగుతాడు. ఆ నలుగురే కారణమండి అని అంటా ఉంటే, ఏమైంది వాళ్ళకు? అని అడుగుతాడు. ఆ నలుగురే అండి అనగానే నువ్వేం చేస్తున్నావు? అని అడుగుతాడు. నాకేం సంబంధం లేదు అని అంటది. అప్పుడు సత్యం కొడుకులు, కోడళ్ళు గొడవ పడుతుంటే నాకేం సంబంధం లేదని అంటావేంటే? అనగానే ప్రభావతి వాళ్ళేం చిన్నవాళ్ళా? పెద్దవాళ్ళయిపోయారు అని అంటది. వెళ్ళి ఆపాలి కదే అనగానే మీరే కదా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నారు అని అంటా ఉంటే సత్యం అంటే తన్నుకొని చస్తున్నా చూస్తూ ఊరుకోమని కాదు అని అంటా ఉంటాడు. బాలు మీనా కిందకి దిగుతూ బాలు డబ్బున్న అహంకారంతో ఏదైనా మాట్లాడుకోవచ్చు అనుకోవద్దు. ఇక నుంచి ఆ డబ్బుడమ్మని కేర్ చేయకు అనగానే మీనా ఇంకానా ఏదో మా సుమతి లాంటిదే అనుకున్నాను. చిచ్చి తల్లి బుద్ధులే కూతురుకొచ్చాయని నాకేం తెలుసు అని అంటది. బాలు దిగుతూ దిగుతూ చూస్తుంటే మొత్తం మా అమ్మలాగే తయారైతుంది అనిపిస్తుంది అనంటూ బయటికి వెళ్ళబోతాడు. సత్యం "ఒరే ఆగరా" అనగానే ఆగుతాడు. ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది? ఎన్నడూ లేనిది ఇలా గొడవ పడుతున్నారు? అనగానే బాలు ఎవరు గొడవ పడేది? ఆ ఇద్దరే అనంటాడు. అప్పుడు సత్యం రేయ్! అసలేం జరిగింది? ఎందుకు గొడవొచ్చిందిరా? అనగానే బాలు ఆ ఇద్దరే కారణం. ఆ ఇద్దరినే అడగండి అనంటాడు. రేయ్! ఆటలుగా ఉందా? మీ అమ్మ నలుగురంటుంది. నువ్వు ఇద్దరంటున్నావు? అనగానే బాలు నా భార్య గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను ఊరుకోను అని అంటా ఉంటే మీనా మా ఆయన్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను ఊరుకోను మావయ్య అని అంటది. సత్యంకేమీ అర్థం కాదు.
అసలు ఏం జరిగిందిరా అని అడుగుతా ఉంటే బాలు, నాకు చాలా కోపంగా ఉంది. ఇక్కడే ఉంటే ఆ లేచిపోయినోడిని తన్నినా తంతాను. పైన కడిగేయడం అయిపోయింది. బయటికెళ్ళి నా కారు కడిగేయాలి. అనగానే సత్యం ఏంటి అని అంటాడు. కారు కడుక్కోవాలి నాన్న. కారు అని చెప్పి ఎళ్ళిపోతాడు. సత్యమేమో ఎనకాలే రేయ్! రేయ్! బాలు అనుకుంటూ ఎనకే పోతాడు. మీనా వెళ్ళిపోతూ ఉంటే ప్రభావతి ఏ ఆగు. ఏంటే ఇంట్లో చిచ్చు పెడుతున్నావా అని అడుగుతది. వెంటనే మీనా అవును. ఇందాకలా కాగడ తీసుకెళ్ళి చిచ్చుబుడ్డి వెలిగించి వచ్చాను. అనగానే ప్రభావతి ఏంటే లవంగాల్లా ఉందా? ఛీ! వెటకారంగా ఉందా? అనంటా ఉంటే మీనా మరి వాళ్ళకి నేనంటే వెటకారంగా ఉందా? ఏదో ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అని ఊరుకుంటూ ఉంటే నెత్తినెక్కి నాట్యం చేస్తున్నారు. మీలాగా. మీరంటే నేను చచ్చేదాకా మారరు. శృతికేమైంది? మీలాగా తయారైంది. అనగానే ప్రభావతి నవ్వుకొని తర్వాత ఏ మధ్యలో నన్ను కలుపుతావేంటే? అనంటది. అప్పుడు మీనా మీ అండ చూసుకునే కదా! అంత పొగరు మీ చిన్న కోడలికి అనంటా ఉంటే అక్కడికి శృతి వచ్చి ఏంటి పొగరు వగరు అంటున్నావు? ఏమనుకుంటున్నావు నా గురించి? అనంటది. అప్పుడు మీనా పొగరనే అనుకుంటున్నాను. రోజూ ఈవిడ రాజీ రంపాన పెట్టడం సరిపోలేదా? నువ్వు కూడా మొదలుపెట్టావా? మీ అందరికీ ఎలా కనిపిస్తున్నాను? అనంటా ఉంటే శృతి హ్మ్. నువ్వైతే పొగరుబోతులాగే కనిపిస్తున్నావు. బాలుకి నీకు తేడా ఉందని అనుకున్నాను. కానీ బాలు కంటే నువ్వే గయ్యాల్లా తయారయ్యావు. అనంటా ఉంటే ప్రభావతి నవ్వుకుంటూ ఉంటది. తర్వాత అవునమ్మా! నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను. నీ అంతస్తుకి తగ్గ వాళ్ళతోనే మాట్లాడు అని. ఈ పూలమ్ముకునే దాంతో రాసుకు పూసుకు తిరిగితే ఇలాగే చులకన చేస్తారు. అనగానే శృతి ఇన్ని రోజులు మిమ్మల్ని నేను తప్పు పట్టానాంటీ. కానీ ఇలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళే కరెక్ట్. నేను మీ మాటే వినాల్సింది. అనగానే ప్రభావతి హ్మ్. నేనెప్పుడూ నీ వైపేనమ్మా. నీ మంచే కోరుకుంటాను. కానీ నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. పోనీలే అమ్మా! ఇప్పటికైనా ఎవరు ఏంటా అనేది నీకర్థమైంది. అనంటా ఉంటే శృతి నవ్వుతూ యస్ ఆంటీ బాగా అర్థమైంది. మీనా ఏమో అవునా? అయితే ఇంకొక విషయం కూడా అర్థం చేసుకో. అనగానే శృతి ఏంటది అని అడుగుతది. వెంటనే మీనా ఇక నుంచి చీటికి మాటికి కాఫీ ఇస్తావా మీనా అంటూ నా దగ్గరికి రాకు. ఇదిగో నీకు ఫుల్లుగా సపోర్ట్ చేస్తుందే ఈవిడ్నే అడుగు. అడుగుతాను అని శృతి అంటది. మీనా పూటకో రకం వండిపెట్టు, తినిబెట్టు అని నా దగ్గరికి రావద్దు. ఇదిగో మీ అంతస్తుకు తగ్గ అత్తగారున్నారు కదా! ఈవిడ్నే అడుగు. వండి పెడుతుంది. అడుగుతాను అని శృతి అంటది. మంచిది. ఈవిడ చేతి కాఫీ ఎంతకాలం తాగుతావో, ఎన్నాళ్ళు తాగుతావో, ఎంతకాలం భరిస్తావో నేను చూస్తాను. ఈవిడ చేతి వంట తిని ఎంత బరువు పెరుగుతావో అది చూస్తాను. హ్మ్. అని చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతది మీనా. శృతి ఏమో అనుకుంటూ ఆమె ఎళ్ళిపోతది. ప్రభావతి ఆ! ఇద్దరూ గొడవ పడితే వంట నా నెత్తిన పడిందే. దాని సంగతి తర్వాత ఇక నుంచి ఈ తోటికోడలిద్దరూ ఉప్పు నిప్పుల్లాగే ఉంటారు. ఎప్పటికి కలవరు. హమ్మయ్యా! అని నవ్వుతూ ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తరువాయి భాగంలో బాలు కార్‌లో కస్టమర్‌నెక్కించుకొని ఎళ్తా ఉంటే, ఆ కస్టమర్ "నీకు పెళ్లయిందా?" అని అడుగుతాడు. బాలు "అయింది సార్" అనగానే కస్టమర్ "నీ లైఫ్ ఎలా ఉంది?" అని అడుగుతాడు. అప్పుడు బాలు "ఆమె లేకపోతే ఉండలేను. ఆమె ఉంటే తట్టుకోలేను. అదొక తియ్యటి గొడవ" అని అంటా ఉంటే, బాలు కార్‌కి మీనా బైకు అడ్డొస్తదనమాట. ఇద్దరు గుద్దుకోబోతారు. ఆపేసి స్పీడ్‌గా బయటకొస్తాడు బాలు కోపంగా ఎవరా అని. మీనా వచ్చి "ఏ కారబ్బాయ్ కళ్ళెక్కడ పెట్టుకున్నావు?" అని బాలునంటది. బాలు ఏమో "నీ కళ్ళెక్కడ పెట్టుకున్నావు? ఆ పూల గంపలో దాచుకున్నావా?" అని అంటా ఉంటే కస్టమర్ ఏమో బాలుతో "నా పెళ్ళికి టైం అవుతుంది" అని అంటాడు. బాలు "ఉండండి సార్ ఏం పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకొని మేమేం సుఖపడుతున్నాం?" అని అంటా ఉంటే మీనా "ఇతని పెళ్ళాం మాత్రం ఏం సుఖపడుతుందో మనకేం తెలుసు" అని అంటా ఉంటది. అక్కడికి పోలీసొచ్చి బాలుని రాంగ్ రూట్‌లో వచ్చినందుకు 500 ఫైనేస్తున్నాను. అనగానే బాలు 500 అని అంటాడు. మీనా నవ్వుతూ బాలుని పట్టుకొని "ఈయన మా ఆయనే సార్" అని అంటది. తర్వాత కస్టమర్ "నువ్వు చెప్పిన స్వీట్ టార్చర్ వైఫ్ ఈమెనా?" అని అడుగుతాడు. మీనా కోపంగా "మీరు ఇంటికి రండి చెప్తా మీ సంగతి" అని అంటా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. కష్టపడి ఒక్క వీడియోని 3 అవర్స్ 3 గంటలు చేస్తున్నానండి. ఒక్క లైక్ ఇయ్యొచ్చు కదా! ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.